బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ముగిసిన ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ తగాదాలు ఆగడం లేదు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మాజీ మంత్రి టీడీపీ నేత భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. నిన్న రాత్రి అఖిలప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా కొందరు దుండగులు కారులో అతివేగంగా వచ్చి ఢీకొట్టారు. అనంతరం కారులోంచి దిగి నిఖిల్ తలపై ఇనుప రాడ్డుతో ఇష్టానుసారంగా చితకబాదారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిఖిల్ ను హుటాహుటిన నంద్యాల ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎన్నికల ముందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డకు వచ్చారు. ఆ సమయంలో భూమా అఖిలప్రియ వర్గీయులు తమ ప్రత్యర్థి అయిన ఏవి సుబ్బారెడ్డి వర్గీయులపై దాడి చేశారు. ఒకానొక దశలో నిఖిల్ కూడా సుబ్బారెడ్డిపై చేయి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన వర్గీయులే నిఖిల్ ని అత్యంత కిరాతంగా దాడి చేసి హతమార్చేందుకు కుట్ర చేసి ఉంటారని భూమా అఖిలప్రియ వర్గీయులు ఆరోపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ముగిసిన ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ తగాదాలు ఆగడం లేదు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మాజీ మంత్రి టీడీపీ నేత భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఇక నిన్న రాత్రి అఖిలప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా కొందరు దుండగులు కారులో అతివేగంగా వచ్చి ఢీకొట్టారు. అనంతరం కారులోంచి దిగి నిఖిల్ తలపై ఇనుప రాడ్డుతో ఇష్టానుసారంగా చితకబాదారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిఖిల్ ను హుటాహుటిన నంద్యాల ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎన్నికల ముందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డకు వచ్చారు. ఆ సమయంలో భూమా అఖిలప్రియ వర్గీయులు తమ ప్రత్యర్థి అయిన ఏవి సుబ్బారెడ్డి వర్గీయులపై దాడి చేశారు. ఒకానొక దశలో నిఖిల్ కూడా సుబ్బారెడ్డిపై చేయి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన వర్గీయులే నిఖిల్ ని అత్యంత కిరాతకంగా దాడి చేసి హతమార్చేందుకు కుట్ర చేసి ఉంటారని భూమా అఖిలప్రియ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ముగిసిన ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ తగాదాలు ఆగడం లేదు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మాజీ మంత్రి టీడీపీ నేత భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. నిన్న రాత్రి అఖిలప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా కొందరు దుండగులు కారులో అతి వేగంగా వచ్చి ఢీకొట్టారు. అనంతరం కారులోంచి దిగి నిఖిల్ తలపై ఇనుపరాడుతో ఇష్టానుసారంగా చితకబాదారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిఖిల్ ను హుటాహుటిన నంద్యాల ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎన్నికల ముందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డకు వచ్చారు. ఆ సమయంలో భూమా అఖిలప్రియ వర్గీయుల తమ ప్రత్యర్థి అయిన ఏవి సుబ్బారెడ్డి వర్గీయులపై దాడి చేశారు. ఒకానొక దశలో నిఖిల్ కూడా సుబ్బారెడ్డిపై చేయి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన వర్గీయులే నిఖిల్ అత్యంత కిరాతకంగా దాడి చేసి హతమార్చేందుకు కుట్ర చేసి ఉంటారని భూమా అఖిలప్రియ వర్గీయులు ఆరోపిస్తున్నారు.